అన్నా అన్నా ఆ మల్లిగాడు చెల్లెలు తీసుకొని పారిపోతున్నా. వాళ్ళు ఊరు పొరిపోయిన దాట ముందే నా చెల్లెని పట్టుకోవాలి. మల్లిగా ఇలా నా చేతిలో చచ్చినవరా. వయసు వచ్చింది నాకు, దాన్ని వండలేకపోతానంటే నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. కానీ 10కి 20కి 100కు నా దగ్గర చేయబట్టాడు దీంతో పోవడానికి నీకు ఎంత మనసు వచ్చింది? ఈ అన్న ఏం చేయనోడు చేతవానోడు అనుకున్నావా? అన్నా దొరికిరు కదనే, ఈయనతోటి మాటలు ఎందుకే, ఈయన వేసేసి చెల్లెలు తీసుకుపోదాం. అన్నా వదులన్నా, మళ్ళీ ఇప్పుడు నా భర్త అన్నా, మళ్ళీ లేకుండా నేను బతకలేనన్నా. మళ్ళీని చంపి నా జీవితాన్ని నాశనం చేయకన్నా, మళ్ళంటే నాకు ప్రాణం అన్నా. మళ్ళీ వదిలేయి అన్నా, వద్దన్నా, నీకు దండం పెడతా అన్నా. అడిగట్టేంటన్నా, మల్లిగాని చంపి ఆ తాళిని చంపి చెల్లెలు తీసుకుపోదామన్నా. రాజు ఈ ఊర్లో ఏ ఇంట్లో పెళ్ళైనా కూడా ప్రతి ఇంటికి తాళుబొట్టు పంపేది నేనేరా. ఆ తాళింది తెంపి నేను చెడ్డ పేరు తెచ్చుకోను. రే మళ్ళీ 10, 20, 50 అడుక్కొని పొద్దు గడుపుకుంటావు నువ్వు. ఏమే చెల్లే, మన ఇంట్లో విరిగినట్టు అనుకున్నావే, మన ఇంట్లో నీ కాలికి మట్టి అంటకుండా చూసుకున్నా. ఇంకా నీ జీవితం నీది. నా ఇంటికి వచ్చినవనుకో, ఆ చావు ఈ ప్రపంచంలో మరో వింత అవుతుంది. అన్నా మళ్ళీ ఎంతో ఇష్టపడి మా అన్నని కాదని నేను పెళ్లి చేసుకున్నా. నన్ను మా పిట్టింటికి పోకుండా చూసుకో. మళ్ళీ బాధపడకు సిరి, అంతగా ప్రేమించే మీ అన్నయ్యనే కాదనుకొని నా ప్రేమ నమ్ముకొని వచ్చినావు. నేను ఏ కష్టం పెట్టకుండా చూసుకుంటా, ఓకేనా? నన్ను నమ్ము సిరి. డాక్టర్ వాళ్ళు వేరే వాళ్ళ ఫ్లాట్లు ఇసుకోపోతాలే, మన ఫ్లాట్లో పోతలేరే. అన్నా నిన్న మార్కెట్లో చెల్ల కనబడ్డదే, బొత్తిగా చిక్కిపోయిందే. నీకు మానం రాదా? దోస్తుల ఇంట్లోకి రావద్దంటే ఎందుకు రానిస్తాను నువ్వు? ఆల్రెడీ ఒకసారి పెంట జరిగింది, సరిపోదా? ఇంకా జరగాల? ఎన్నడు కుదరదో ఏమో ఈ మనిషికి. ఏంటి ఆకలేదు అనుకుంటానావా అని?
కావాలనే కొట్టలే, అర్థమైందా? అవునే, ఆ చెల్లె పోయిన కాడనే చూస్తానా ఇంతంత సందు దొరికితే చాలు అదో మాట ఇదో మాట అని కాకి లెక్క పొడిచి చంపుతాను. నేనంటే మొగని బయట 4 పనుల మీద తిరుగుతాను. నువ్వు ఇంట్లో ఏం చెప్తానవే? అదేం చేస్తుందో, అది ఏమోతో మాట్లాడుతుందో దాని కదలికలు చూసుకోవా నువ్వు? ఏయ్, నేను ఒక్కొక్కటి దవ్వుడు మొదలు పెట్టినానుకో, నువ్వు నా ఇంట్లో కాదే ఉండేది, నీ పుట్టింట్లుంటావు, గుర్తుంచుకో. ఏమైందిరా తమ్మి? పొద్దునత లేకుంటే హాస్పిటల్ వేరటగా, ఏమన్నా డాక్టర్? ఏం హాస్పిటల్ అన్న, పోకటి అచ్చుడు అవుతుంది. స్కానింగ్ అయితే తీసిర్రు, రిపోర్ట్ అయితే ఏం రాలే. ఏమంటారా మరి డాక్టర్లు? ఏమంటారు కదా, స్కానింగ్ చేస్తారు, మందు రాస్తాను అంతే, ఇంకేం చేస్తారు. ఏమైనా చెల్లే, ఏం లేదు. దేవుళ్ళు మీకు అల్లు పట్టించే ఉండే దేవుళ్ళు ఉన్నాయటగా మీకు? అవును బావా, నువ్వు చెప్పేది నిజమే, కానీ మాకు అంత అదృష్టం ఏడుంది. మా అన్నని కాదని మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు కానీ మా అన్న కళ్ళ ముందటికి పోయి మాకు ఒడిబియ్యం పొయ్యు అంటే ఇక మమ్మల్ని పానంతో నుంచుతాడా? అస్సలు బతకనియ్యడు. ఓ మరదలు ఇది జరిగి 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా అట్టే కోపాలు ఆడతామ్మా. పోయి కొద్దిగా వహించుకుంటే ఒడిబియ్యం వహించుకుంటే పిల్లలు అడుగుతారు, పిల్లలు ఆ దేవుడే ఇస్తాడు. పోయి అడుగురాదురా. ఓ మరదలు ఏమంటారు? అన్న, నువ్వు అన్నది మంచిగానే ఉన్నది, కానీ ఇప్పుడు మేము ఇద్దరం పోయి వాళ్ళ ఇంటికి పోయి ఓడి బియ్యం పోయామన్నాం అనుకో, వాళ్ళ అన్న అసలే కోపం మీద ఉన్నాడు, మమ్మల్ని అయితే పానాలతో బతకనియాడు అన్న. ఇప్పుడు పోయి అదంతా చేసుడు అవసరమా? ఎట్లాగో ఆ దేవుడు భగవంతుడు పిల్లలు ఎప్పుడు అన్న ఎక్కడికే చూస్తామన్నా, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. సరే తమ్మా, ఇట్లా జరిగంటే అట్లా జరుగుతుంది, కానీ రేపు పొద్దున అయితే 8 గంటలకు పని ఉన్నది తాళపేట ఆటల్లా. మరి పొద్దుగాల అత్తప్ప ఏమైంది, ఎందుకు ఎడతాను? అది కాదయ్యా, మనకు పిల్లలు పుడితే మా అన్న నన్ను దగ్గరికి తీసుకుంటాడని చిన్న ఆశ. ఏమయ్యా, ఒక్కసారి పోయి మా అన్న నోడు బియ్యం పొయ్యమని అడుగుదాం. చిన్నప్పటి నుంచి నన్ను పానం కొద్ది ఆదిండు, నేను అనుకున్నంత చదివిపించిండు, ఏం కావాలన్నా కొనిచ్చిండు. మా అన్నను కాదని నేను పెళ్లి చేసుకున్న కోపం మా అన్నకు ఉండొచ్చు, కానీ నేను పోయి అడిగితే మా అన్న కాదనడు. ఒక్కసారికి నా మాట కాదనకయ్యా. అట్లా కాదే, ఇప్పుడు పెళ్ళి మనకి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కొక్కరికి 5 ఏళ్ళ పిల్లలు కాక, ఇప్పుడు ఏమైందని అంత పరిశాన్ అవుతాను? ఏమయ్యా, పెళ్ళైన కాడి నుంచి నిన్నే కోరిక నేను కోరలేదు, ఇదే లాస్ట్ కోరిక, మొదటి కోరిక. నా కోసం మా అన్న దగ్గర ఖచ్చితంగా ఒప్పుకో అయ్యా. సరే సరే, నువ్వు అంతా అంటానావు కదా, రేపు మీ ఇంటికి పోయి మీ అన్నని అడుగుదాం, ఓడి బియ్యం పోయామని. పోతే పోసినోడా చంపని, ఏదైనా మంచిది, నీకోసం అయితే రేపు పోదాం పాటు. సరే, నువ్వు ఒప్పుకున్నావు, నాకు అంతేయాలు. మా అన్న ఏమన్నా అంటే మనసులో పెట్టుకోకు. సరే సరే, దాన్ని అయితే నా ఇంట్లో
ఉండే ఫ్రిడ్జ్ అనే ఇది అన్న ఫ్రిడ్జుదే 2 డోర్ల ఫ్రిడ్జుదే అంటే కాదు ఇంటికాడ ఇదేనా నీ మొగుడు కొన్నది 2 డోర్ల ఫ్రిడ్జ్ అయ్యో పాపం మొన్ననే ఇంటింటికి 3,000 కోసం తిరిగినలేట 3,000 కూడా ఎత్తలేడా నీ మొగుడు? ఇప్పటికైనా నీ మొగుడిని విడిచిపెట్టి మన ఇంటికి రా, నీకోసం నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావన్నా? నీ ఒంట్లో ఉన్నదే నా రక్తం గూడంగా. ఆయనకు నేను పెళ్ళన్నన్నా, కట్టుకున్న భార్యని, కట్టుకున్న మొగుడిని వదిలేసి రమ్మంటున్నావు. నీదేం పెంపకమన్నా? మందన్నర అడిగితే ఏం సమాధానం చెప్తావు? అరే ఆని చెల్లె మీద నాకు ఎప్పటి నుంచో మనసుండరా. నేనే టైం చూసి దాన్ని లేపకపోదామని చూసిండ్రా. కానీ మధ్యలో మళ్ళీ కూడా వచ్చి దాన్ని ఎత్తుకపోయినరా. అరే తప్పుగారా. తప్పేంద్రా తప్పు? అరే మళ్ళీ కూడా అత్త నన్ను ఆటడుతుందారా. రే మళ్ళీ పెట్టుపోతున్నావురా. అయినా నువ్వు పెట్టుపోతే నాకేందిరా. ఒక్కసారి నీ పిల్లాన్ని నా దగ్గరికి పంపురా. ఒక్క రోజు అనుభవించి పంపుతా. రాయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఈ విషయం వాళ్ళ అన్నకి ఇట్లా తెలిసిందనుకో నీ పానాలు ఉన్నాయి చెప్తానా. వాళ్ళ అన్నకు తర్వాత చెప్పేవు కానీ నీ పిల్లాన్ని పోయి తోలుకురా పోరా. అరే రాజుగా, నీ అన్న ఉప్పు తినుకుంటేనే ఆయనే మోసం ఎత్తున చూస్తానవారా? నువ్వు చేసింది ఏంద్రా? నువ్వు చేసింది మోసం కాదా? అరే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, నా బాధలో నేను పడతానా? నన్ను వదిలేరా. పోరా పో. ఎప్పటికైనా నాకు దొరకకపోతావా? నీ సంగతి చూడకపోతానా? దరా అన్నా, అన్నయ్య, అన్నా, వదినా, అన్నయ్య. ఎందుకు వచ్చారు? అన్నయ్య, పెళ్ళైన కాడ నుంచి నేను మొక్కని దేవుడు లేడు, తిరగని హాస్పిటల్ లేదు. పిల్లల కోసం ఎక్కడ తిరిగినా, ఎన్ని చెకప్లు చేసుకున్నా ఏ రిజల్ట్ దొరుకుతలేదన్నా మాకు. అందరూ దేవుళ్ళ కాడ చూపించుకుంటే చూపించుకున్నామన్నా. కానీ పుట్టింటి నుంచి వెళ్ళి పుట్టింటోళ్ళు ఒడి బియ్యం పోతే మాకు పిల్లలు అవుతారని చెప్పిండ్రన్నా. అన్న, నేను ఈ మాట కాదని తప్పు చేసిన, నన్ను క్షమించే. దయచేసి కొంగు యాప అడుగుతున్నా అన్న. నా కొడు బియ్యం పోసి తల్లిన ఈ అదృష్టాన్ని ప్రసాదించే. బావా, మీ చెల్లెని నీకు చెప్పకుండా లేపుకపోయి పెళ్లి చేసుకున్న తప్పే బావా. కానీ మీ చెల్లెని ఏనాడు కూడా కష్టం రాకుండా చూసుకున్నా బావా. కానీ మీ చెల్లె ఒక్క కోరిక అడిగింది బావా, నా పుట్టింటి నుంచి నాకు ఓడి బియ్యం పోపేయమని. ఓడి బియ్యం పోసి మమ్మల్ని ఆశీర్వదించు బావా, నీకు దండం పెడతా బావా. ఏందే ఈ కొంగుల నేను ఓడి బియ్యం పోతే నువ్వు తల్లైతూ వీడు తాను అవుతాడా? మీరే రూపాయికి కూలి పని 4 పని చేసుకొని బతారు కాదే. ఇందులో ఇంకా నీకు కొడుకో బిడ్డ పుడితే వాడిని ఏం చేద్దాం అనుకుంటారే? అవసరమా?
అవ్వా వాళ్ళని ఇక్కడ రానిచ్చుడే తప్పు, మళ్ళీ రానిచ్చి ఏమయ్యా ఎవరు వచ్చిర్రు ఆరతి పట్టుకొత్తా అని నాటకోరా. ఏయ్ ఇప్పుడు వచ్చిర్రు కాబట్టి వదిలిపెడతానా, ఈ తప్ప మళ్ళా గడప దొక్కిరనుకో సంపి నడింట్లో బొంద పెడతా. నా చేతులారా నేనే నా పుట్టింటిని దూరం చేసుకున్నా. అన్న నేను నీ చెల్లెనే, నీ తోడ పుట్టిందాన్ని, నా మీద గింత కూడా కనికరం లేదా అనే. మన అదృష్టం ఎట్లుంటే అట్లా జరుగుతుందా నువ్వే. రేయ్ మళ్ళీ గడత్తాను రా, ఒకే దెబ్బకని తలకే వరగాలరా. కొంచెం అనిపిస్తున్నారు వీడు. వీడు మళ్ళీ ఎప్పుడైనా దొరకకపోతే సంగతి చూద్దాం. ఏమయ్యో నీ చెల్ల భర్తని అక్కడ చంపమని చెప్పి నువ్వు ఇక్కడ తీర్పారు అనుకున్నావా? ఏందే వాళ్ళ నేను చంపానా? వాళ్ళ మీద కోపం తప్ప చంపేంత పగలేదే నాకు. మరి నువ్వు చెప్పకపోతే ఆ రాజుగాడు శ్రావణ్ గాడు ఆయన డ్యూటీ పోతాడు ఎట్లా దొంగ దెబ్బ తీసినట? రాజుగారు శ్రావణ్ గారు దొంగ దెబ్బ తీసిరట. ఇప్పుడు ఆయనకి ఎట్లుంది? దేవుడు దయ వల్ల ఆయనకు ఒక్క దెబ్బ తగలకుండా తప్పించుకొని పారిపోయిందట. ఇదంటే తప్పించుకున్నాడు కానీ రేపేది జరిగినా కూడా మన మీదకే వస్తుందయ్యా. జరంత కోపం తగ్గించుకొని వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చుకుందామయ్యా. ఇంకెన్ని సంవత్సరాలు అయ్యా ఈ కోపాలు? ఏం సాధిస్తారు దీంతో మీరు? అవునే నువ్వు కూడా చెప్తా అంటే నాకు బాధ అనిపిస్తాను. మా చెల్లె మన ఇంటికి వచ్చిపోయినా కండలి నా మనసు అంతా మంచిగా లేదు. అయినా వాళ్ళు ఏం తప్పు చేసిరే, నా మూర్ఖత్వం. కానీ వాడు నా చెల్లెని మంచిగానే చూసుకుంటాను కదా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ అన్నాను కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది నాకు. మా చెల్లెని పిలిచి రేపే ఓడి బియ్యం పోద్దాం రమ్మని చెప్తాం. అబ్బా నువ్వు ఇంత తొందర ఒప్పుకుంటావని అనుకోలేదయ్యా. మారినందుకు చాలా సంతోషం. రేపే వాళ్ళిద్దరిని పిలిచి ఒడి బియ్యం పోద్దాం, సరేనా? అన్నా ఆ మళ్ళీ కానీ చదువుదామని నేనేమన్నా కొంచెం తప్పించుకున్నాడు. నువ్వేం బాధపడకన్నా, వాడిని ఇయ్యాలో రేపు వేసేస్తాం. ఎవరా వాని మీదకి పోమన్నది? ఏమిటో చెప్పినా పిచ్చి పిచ్చి పొదలు పడతారు. తిని తాగి సపరేట్గా తావాక రేయ్ రేపు చెల్ల ఉన్ను బాగా వస్తుంది ఓడి బియ్యం పోతాను, అర్థమైందా? ఇంకోసారి వాడిని జోలికి పోకరి. వాడు మనోడు, నా చెల్లె. సరే అన్న.